కానీ ఇట్లా భర్త ఉంటేనే 6 మందిని పెట్టుకుంటూ ప్రేమ అంటే అంటే ఒక అలంకరణ కోసం ఒకటి మొగడు కావాలి, షాపింగ్ల కోసం ఒకటి కావాలి, కోరికలు తీర్చని ఒకటి కావాలి, హారాలు దిగేనికి ఒకటి కావాలి, టూర్లు తిప్పనికి ఒకటి కావాలి, ఇంట్లో ఉండనికి ఒకటి కావాలి, షికార్లు తిప్పనికి ఒకటి కావాలి. ఇవన్నిటికి మీరు చేస్తేనేమో కరెక్ట్. మాలాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడితేనేమో మా స్వేచ్ఛ అండి, మాకు రాజ్యాంగం ఇచ్చిందండి అని అడగొద్దు. ఆడపిల్ల తప్పు చేసినా మగపిల్ల గారు తప్పు చేసినా సంధ్యక్క గిట్లనే మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక ఉన్నంత విలువలతోని ఏదేమున్నా తరాలు మారిన ఒక పద్ధతి ఉంటది. పద్ధతి అనేది పద్ధతి ప్రకారంగా పోవాలని చెప్తాం. సమాజంలో ఈ విషయంలో ఈమె చేసింది కరెక్ట్ అని ఎవరినన్నా ఒక్కరినన్నా అనిపించండి, నేను చూస్తాను. నేను ఇవాళ అవునమ్మా నీకు సొంతం ఇల్లు ఉంది, భర్త 2 లక్షల జీతం ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, చక్కగా చూసుకుంటాడు. గతంలో నువ్వు అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తితో ఉన్నప్పుడు కూడా మీ హస్బెండ్ చూసి మీరు చిన్న బాబుని ఇంట్లో పడుకోబెట్టేసి 4 గంటలు దానికి మానవత్వం లేదండి. అది ఎందుకు పిల్లలు కన్నది అదే అర్థం కాదు. కొంచెమన్నా గింతనన్నా కొద్దిగానన్నా ఉండాలి. ఇవాళ ఎంత బాధేస్తుంది తెలుసా అమ్మా, చిన్న పిల్లల్ని లోపలేసేసి తన సుఖం చూసుకున్న ఆడదాన్ని ఏమనాలి చెప్పు? అది ఒక గజ్జి కుక్కనే, చిత్తకార్తి కుక్కనే. కుక్కలకు కూడా కొన్ని మానవత్వం విలువలు ఉంటాయి. ఎందుకంటే తన పిల్లలు మర్చిపోదు. ఇది పిల్లల్ని మర్చిపోయి మొగడు వచ్చిన నెలకే పోయి మళ్ళా ఆ రమణారెడ్డి గారిని పెళ్లి చేసుకుందంటే వానికెంత సిగ్గు ఉండాలి, దీనికెంత సిగ్గు ఉండాలి. మళ్ళీ అది లీగల్ పెళ్లి అంట. ఎవరిని ఉద్ధరిస్తావే సమాజంలో నీలాంటిది? ఇవాళ నేను ఒక అక్కగా నిన్ను ద్వేషిస్తున్నా, ఒక అక్కగా చెప్తున్నా, ఇలాంటి ఆడపిల్లలు ఇట్లా చేయకూడదు అని చెప్తున్నా.